రాధే రాధే అందరికీ. మేము సోమప్ప టెంపుల్కి వెళ్తున్నాము. సో చాలా పురాతన గుడి అనమాట. 2000 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అనమాట. సో మేము ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఇక్కడ మిర్యాలగూడ నుంచి 10 to 15 కిలోమీటర్స్ వస్తుంది అనమాట టెంపుల్. మేము మిర్యాలగూడ నుంచి వెళ్తున్నాము. సో ఇక్కడ చాలామంది నడుచుకుంటూ వస్తారు టెంపుల్కి. ఒక 15 కిలోమీటర్స్ నడుచుకుంటూ వస్తారు. సో వాళ్ళ మొక్కు అనమాట. మధ్యలో ఒక ఊరు వస్తుంది, సోమవరం అనే గ్రామం. అక్కడ ఆ గ్రామం పక్కన ఉంటుంది సోమప్ప టెంపుల్. సో మనం అక్కడికి వెళ్ళిపోదాం. మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో కార్తీక మాసంలో చాలా గ్రాండ్గా చేస్తారు లాస్ట్లో. ఈరోజు సండే కాబట్టి చాలామంది వస్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద పూజలు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ భోజనాలు కూడా ఉంటాయంట కార్తీక మాసంలో. ఇంకా శివరాత్రి అప్పుడు ఘనంగా పూజలు జరుగుతాయంట ఇక్కడ. మేమైతే కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళిపోతాము. సో మేము అయితే రావి చెట్టు కింద కార్తీక దీపాలు వెలిగిస్తున్నాము. మేము రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు కూడా చేసామన్నమాట. ఇక్కడ మేము దీపాలు వెలిగించాం కదా. సో ఇక్కడ కోతి వచ్చేసి అరటిపండు తీసుకొని వెళ్తుందన్నమాట. సో పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో మేము హనుమాన్ దర్శనం కూడా చేసుకున్నాము. ఇదే అనమాట మెయిన్ టెంపుల్, సోమప్ప టెంపుల్ ఇదనమాట శివాలయం. సో మనం ఇక్కడైతే ధ్వజస్తంభం దగ్గర ఒక దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళిపోదాము. శివుని దర్శించుకుందాం లోపలికి వెళ్ళి. నేనైతే ఫస్ట్ టైం రావడం చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడిప్పుడే జనాలంతా వస్తున్నారు. మధ్యాహ్నం కల్లా చాలామంది వస్తారట. సో చాలామంది నడుచుకుంటూ వస్తున్నారు ఊరు నుంచి. ఇదే అనమాట శివలింగం, చాలా పురాతనమైనది. సో మేము దర్శించుకుంటున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. నేను ఇక్కడికి రావడం చాలా ఫస్ట్ టైం అనమాట. సో మా చేత అయ్యగారు పాలాభిషేకం కూడా చేయించారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. సో మనము ఇంటి దగ్గర నుంచి పాలు పెరుగు అవి తీసుకొచ్చి అభిషేకం చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మన చేతనే చేపిస్తారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే దేవుణ్ణి దర్శించుకున్నందుకు.
ఇక్కడ శివలింగం వేసి కలర్స్ వేశారు. ఇంకా పార్వతీ పరమేశ్వరుల బొమ్మ, ఇంకా శివుని బొమ్మ, ఇంకా దుర్గామాత బొమ్మ, అన్ని బొమ్మలు వేసి కలర్స్ వేశారనమాట. సో లాస్ట్లో నేను కూడా కొంచెం కలర్ వేశాను. శంకర జయ శంకర జయ శంకర హర 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 మహాదేవ హర 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 మహాదేవ. ఇక్కడ ఒక స్వరంగ మార్గం ఉంది. సో లోపలికైతే మనం వెళ్ళిపోదాము. లోపల ఎంతవరకు ఉన్నది అనేది నాకైతే తెలియదు. ఫస్ట్ వెళ్తున్నాను, చాలామంది వెళ్ళి వస్తున్నారు. సో మేము కూడా వెళ్దామని వెళ్తున్నాము. లోపల ఏముందో చూద్దాం మనం వెళ్ళి. లోపల ఏముంది అంటే ఇక్కడ ఒక శివలింగం ఉంది, చిన్న శివలింగం ఉంది. సో కొంచెమే దూరం ఉందన్నమాట. నా హైట్కి ఈ గోడ తగులుతుంది. సొరంగ మార్గం అన్నమాట. చూడండి, కొంచెమే దూరం ఉంది. ఏం భయం వేయలేదు. ఇప్పుడైతే చాలామంది వచ్చారు. సో మేము లాస్ట్లో భోజనాలు కూడా పెట్టారు. ఇక్కడ భోజనాలు తినేసి, కార్తీక మాసంలో ప్రతిసారి ఇలా భోజనాలు పెడతారంటారు లాస్ట్లో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.